నా పేరు మాన్సా. నేను ఇక్కడ కుకట్పల్లి నుండి వచ్చాను. నేను ఇవాళ హుడా బ్యూటీతో మేకప్ చేసుకున్నాను. డే 1 నేను వచ్చినప్పుడు చాలా ఎక్సైట్మెంట్తో ఇక్కడికి వచ్చాను. నేను ఫ్రెషర్ని ఇక్కడికి వచ్చినప్పుడు డే 1 చూసినప్పుడు ఓకే అనిపించింది. సెకండ్ డేకి ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయాను. అసలు ఎలా చేస్తాను, ఇవన్నీ వేసుకోవాలా, ఇవన్నీ నేను వేయగలుగుతానా, వేరే వాళ్ళపై చేయగలుగుతానా, అసలు నేను ఒక 5 days నుంచి నైట్ ఫుడ్డే తినట్లేదు. అసలు ఎలా మార్నింగ్ వస్తే ఎవరి మీద ఏం వేయాలి, ఏ కన్సీలర్ పెట్టాలి, కన్సీలర్ సూట్ అవుతుందా లేదా, చాలా టెన్షన్ పడ్డాను. 5 days తర్వాత పర్వాలేదు నేను చేస్తున్నాను ఓకే. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మా ఆడపడుచుపై చేశాను. ఇప్పుడు వరకు తను వేసుకున్న మేకప్స్లో మా అత్తగారు మా మామగారు వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు. యాక్చువల్గా వాళ్ళే చాలా బాగుందని అన్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిన్న నైట్ తిన్నాను. ఇవాళ మధ్యలో ఇక్కడే నాకు చాలా టెన్షన్ వచ్చేసింది మ్యామ్. ఎందుకంటే ఇక్కడ ఫ్రెషర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారు. మన మీద వేయడానికి వచ్చిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటారు, ఫ్రెషర్ ఉంటారు. సో మనం మటుకు అవతల వాళ్ళపై వేసినప్పుడు యాజ్ ఎ ఫ్రెషర్గా నేను ఏం మిస్టేక్స్ చేస్తాను, ఎలా చేయాలి, మీరు ఎవ్రీడే మీరు చూపించిన ఈ బ్రష్ ఇలా వేయాలి అంటే నేను కిందికి వెళ్ళి స్టోర్లో ఆ బ్రష్ కొనుక్కొని దాంతో నేను చేయగలుగుతానా, చేస్తున్నానా అనేది నేను ఇక్కడే నేర్చుకోవాలి. ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఇది రావట్లేదు అది రావట్లేదు నేను ఇక్కడికి వచ్చి అడగలేను. కానీ 9 daysలో మేకప్ నేర్చుకుంటారా అంటే నేర్చుకుంటారు. నేనే ఎగ్జాంపుల్, నేను నేర్చుకున్నాను. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. యాక్చువల్లీ ఆగస్ట్లో ఒక ఈవెంట్ ఉంది మాది. ఆ ఈవెంట్లో నేను వేస్తాను, వేయగలుగుతాను. సూపర్, వెరీ గుడ్. చాలా కాన్ఫిడెంట్ వచ్చింది మ్యామ్. ఇదంతా మీ వల్లే. అసలు నేను మిమ్మల్ని లాస్ట్ ఒక 2-3 years నుంచి ఫాలో అవుతున్నాను. యాక్చువల్గా బిఫోర్ ఏప్రిల్ బ్యాచ్కి నేను రావాలి, కానీ నాకు చిన్న సర్జరీ పడడం వల్ల పోస్ట్పోన్ చేసుకొని నేను ఈ బ్యాచ్కి వచ్చి సర్జరీ చేసుకుని ఇప్పుడు ఈ 9 days నుంచి చేస్తున్నారు. ఎస్ మ్యామ్. యాక్చువల్గా నాకు బెడ్ రెస్ట్ చెప్పారు, కానీ ఇలాంటి ఆపర్చునిటీ నాకు లైఫ్లో మళ్ళీ రాదు. ఎందుకంటే దాన్ని ఎక్స్పోజ్ చేసే ప్లాట్ఫామ్ నాకు ఇంకొక 2 monthsలో ఉంది. సో కాబట్టి నేను అది ఇప్పుడే నేర్చుకోవాలి అనే దాంతో నేను ఇక్కడికి వచ్చాను. బ్యూటిఫుల్ ఉంది మీ మేకప్. థ్యాంక్ యూ. చాలా న్యాచురల్ గా, బ్యూటిఫుల్ గా, వెరీ గుడ్. ఏం ప్రోడక్ట్స్ అంతా ప్రాక్టీస్ చేశారు? ఇదేం మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది? నేను హుడా బ్యూటీతో చేశాను మ్యామ్, నార్స్తో చేశాను, ఫరెవర్ 52తో చేశాను. తర్వాత షాపరల్ కన్సీలర్స్లో పాట్ కన్సీలర్, క్రీమ్ కన్సీలర్, ఇవన్నీ ఫస్ట్ అసలు కన్సీలర్ అనేది ఏంటిది, ఈ ప్రోడక్ట్ ఏంటో కూడా తెలియదు మ్యామ్. బ్రష్ పట్టుకున్నప్పుడు ఇది ఏం బ్రష్, ఓకే కబ్బోకిక బ్రష్ అంటే ఇదా, దీంతో ఇలా ఉంటుందా, అసలు ఏమీ తెలియదు మ్యామ్. డే 1 నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరితో అడిగాను. స్టాఫ్ మ్యామ్ ఎంత మంచి కమ్యూనికేట్గా ఉన్నారంటే ఏ డౌట్ ఎంతసేపు నేను అడిగినా కూడా చెప్పారు. ఏదైనా స్టాఫ్ వస్తే మ్యామ్ ఇది చెప్పండి అదే చెప్పండి, కానీ ఒక్కరు కూడా విసుక్కోకుండా ఓకే ఈ డౌట్ ఉందా ఇందులో ఉందా ప్రతిదీ చెప్పారు మ్యామ్. క్లాస్ అయ్యాక నేను మీ దగ్గర కూడా చాలా సార్లు వచ్చాను. ఇక్కడ ఇలా ఉంది మ్యామ్, ఇది వేస్తే ఎలా ఉంటుంది, అది వేస్తే ఎలా ఉంటుంది అని. ఎందుకంటే మ్యామ్ మనకున్న ఆపర్చునిటీ అనేది ఇది ఫైనల్ స్టేజ్. నా లైఫ్కి అయితే నాకు ఇదే ఫైనల్ స్టేజ్. దీని తర్వాత ఎందుకు అలా ఫైనల్ అయిపోతారు? అది కాదు మ్యామ్. ఇప్పుడు దీని తర్వాత నేను ఇంకొక ఆపర్చునిటీ నాకు కావాలని నేను అడగలేను మ్యామ్. ఇదే నాకు ఫైనల్ అనుకుంటేనే నేను ఏదైనా చేయగలుగుతాను. ఇది కాకుండా నాకు ఇంకో ఆప్షన్ ఉందంటే ఆ పోనీ లేదు, కాకపోతే ఇంకొకటి ఉంది కదా అని అనుకుంటాను. యాక్చువల్లీ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ జాబ్ చేశాను, మా పాప కోసం టీచర్గా చేశాను. ఇప్పుడు నాకు నచ్చిన ప్రొఫెషన్లోకి నేను వచ్చాను. కాకపోతే నేను ఇక్కడికి రావడము మీ ఇన్స్పిరేషనే మ్యామ్. ఈ కాన్ఫిడెన్స్ అంటే మార్నింగ్ డే నుంచి మీరు నైట్ వరకు చేసే వర్క్ కానీ ఎక్కడ ఫేస్లో అసలు అది కనిపించండి, ఆ టైట్నెస్ కనిపించదు, ఎప్పుడు స్మైల్తోనే ఉంటారు మ్యామ్. మీలాగే మేము ఇలాగే ముందుకెళ్ళాలని, ఇలాగే చేయాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చాలా బ్యూటిఫుల్ ఉన్నారు. థ్యాంక్ యూ.